మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేది కాకుండా విధ్వంస పరిపాలన చేయడమే కాకుండా ప్రజలతో చీత్కారింపజేసుకొని 11 స్థానాలకు పరిమితమైన తర్వాత ప్రజా తీర్పును శిరసావహించి ప్రజాగళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సినటువంటి వైసీపీ పార్టీ అందుకు విరుద్ధంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి తిరిగి కేవలం 1.5 సంవత్సరం కాలంలో దేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమము అభివృద్ధితో పాటు పేదలకి డబ్బులు మిగలబెట్టేటటువంటి విధంగా ధరలను ఎక్కడ కూడా పెంచకుండా ఒక ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ పిచ్చికి పరాకాష్ఠగా వాళ్ళకి అంబేద్కర్ గారిని కూడా ఎంచుకోవడం అంటే కనుక ఇంతకన్నా హేయమైనటువంటి చర్య ఇంకొకటి. అంబేద్కర్ లాంటి మేధావి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం వల్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తులైన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న యాసలు ఉన్నటువంటి భారత సమాజం, సంక్లిష్టమైనటువంటి సమాజం చెక్కు చెదరకుండా ఈ రోజు గర్వంగా ప్రపంచంలో అగ్రస్థానానికి వెళుతూ ఉన్నాము అంటే కనుక ఆ రోజు ఎన్నో తెలివితేటలతో అంబేద్కర్కి ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. ఆ విధంగా అంబేద్కర్ గారు అందరి మనసుల్లో ఒక దేవుడు మాదిరి నెలకొన్నటువంటి పరిస్థితి. వీళ్ళ కుట్రలకి పాపం ఆయన కూడా వదలదా. ఆ అదే ఊరికి సంబంధించినటువంటి సర్పంచి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చడంతో పాటు ఇది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినారు. అది పోలీసుల ఎంక్వైరీలో సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. ఈ విధంగా అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని అవమానపరచడమే కాకుండా ఆయన ఆరాధించేటటువంటి వ్యక్తుల ఆగ్రహానికి గురైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతకాలం పాటు ఒక రాజకీయ పార్టీగా కొనసాగించేటటువంటి హక్కు లేదు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఈ పార్టీలు కూడా మూసేసిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బాగుంటారు. దయచేసి మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీరు కులాలను రెచ్చగొట్టద్దు, మతాలను రెచ్చగొట్టద్దు, విధ్వంసకర పాలన చెయ్యొద్దు. మీ సిద్ధాంతం రప్పా అని అనుకుంటున్నారు. రప్పా అని మేము విధ్వంసం చేస్తున్నాము అని అంటే కనుక వీళ్ళేదో ఆవేశంగా ఏదో కొంతమంది గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించి రౌడీజం చేస్తామంటున్నారే కానీ మరింత ప్రమాదకరంగా ఈ విధంగా కుల మతాలను మళ్ళీ రేకొట్టొచ్చి సమాజంలో ఇంత విధ్వంసం సృష్టించాలనేటటువంటి కుట్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కుట్రలను ఆపండి. మరింత అపాసపాలు కావద్దు. 11 స్థానాలను 0 స్థానాలు చేసుకునేటటువంటి సమయం మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు 11 స్థానాలు ఇచ్చిన మా తీర్పుని శిరసా వహించండి, అసెంబ్లీకి పోండి. ఎక్కడైనా కానీ సంక్షేమంలో ఎక్కడైనా లోపాలు ఉంటే కనుక మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడండి, తీర్చండి. అంటే మీరు చేయాల్సిన బాధ్యతలు విస్మరించి కుట్రలు కుతంత్రాలతో ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే కనుక ఈ ఒక పార్టీగా కూడా కొనసాగేటటువంటి హక్కు మీకు లేదు. త్వరలో వచ్చే ఎన్నికల్లో మీకు ఈ విషయంలో తగినటువంటి గుణపాఠం చెప్తారని అందరి తరఫున, ముఖ్యంగా దళితుల తరఫున నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు సైకో జగన్మోహన్ రెడ్డి మనుషులు, వాళ్ళంతా చాలా దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వము ప్రజలందరూ చాలా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నారు. కానీ ఇలాంటి అల్లకల్లాలు వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తుంది. కానీ మేమైతే దళితులము ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేము. వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాము. అలాగే ఎవరైతే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి సర్పంచ్ గారు కానీ ఇంకొకరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు ఎవరైనా గూండాలు ఉంటే వాళ్ళను వెంటనే ఉరి తీయాలనేసి ఎన్డీఏ ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బురద చల్తా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించారని ఒక బురద చల్లి ఏదైతే దళితులు ఉన్నారో దళితుల మనోభావాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతూ ఉన్నాడు. ఆయన బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేయించి ఏదో తెలుగుదేశం పార్టీ దాడి చేయిస్తుంది, తెలుగుదేశం పార్టీ
నాయకులు అంబేద్కర్ వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఏదో ఒక బురద చల్లాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా ఉంది. మీరు చెప్పినట్టు దళితులంతా ఇప్పుడు మరి లేరు, ఎడ్యుకేషన్ చదువుకొని అంతో ఇంతో జ్ఞానంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న 2024 ఎన్నికల్లో మీకు చూపించారు, మీకు వచ్చిన 11 సీట్లు. ఆ ప్రెస్టేషన్ లో ఒక పక్క అంబేద్కర్ వాదులను అట్లాగే అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో రామణకాశం సృష్టిస్తూ ఉన్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి దుర్మార్గులనే నడి రోడ్డు మీద అంబేద్కర్ వాదులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వేడుకుంటా ఉన్నాం. చిత్తూరులో దేవలంపల్లిలో మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కేవలం దళితులకే కాకుండా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజానీకానికి రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు, దళిత దేవుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గతంలో ఆయన రాజ్యాంగం రాయమంటే ఈరోజు మనం నేపాల్ చూస్తా ఉన్నాం, ఎన్నో దేశాలు చూస్తా ఉన్నాం. భారతదేశాన్ని చాలా మక్కువతో చాలా మంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చాలా మంది ప్రపంచ దేశాలు కొనియాడుతా ఉన్నారు. అటువంటి మహానుభావుడిని వైసీపీ సర్పంచ్ గూండా దుర్మార్గుడు, వైసీపీ గూండాలు ఈరోజు నిన్న జరిగిన దేవలపేటలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడము చాలా దుర్మార్గం. మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అయా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో దళితులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసా జగన్మోహన్ రెడ్డి? మన యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోలు డెలివరీ చేశారు. అదే విధంగా డాక్టర్ సుధాకర్ సందేహపడ్డారు. నాగమ్మ పులివెందుల మహిళలు అత్యంత కిరాతకంగా సంబంధపడ్డారు. దళితులు మీ యొక్క ప్రభుత్వంలో ఈయనగా చాలా ఇబ్బందులు పడ్డారు, సందేహపడ్డారు. హత్యలు, మానభంగాలు చాలా జరిగాయి. అదే విధంగా దళితుల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు ఈ పార్టీలు లేదు. గతంలో 27 సంక్షేమ పథకాలు దళితులకు ఉంటే ఆ పథకాలన్నీ నిర్వై దారి మలిచినటువంటి గరుడు నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసినటువంటి వ్యక్తి నువ్వు. ఈ విధంగా వైసీపీ నువ్వు ఈ విధంగా చేసి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలనుకుంటున్నావు. ఎవరు కూడా దళితులు అందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట దళితులకు వేస్తారు. చాలా మంచి వ్యక్తి. అటువంటి మహనీయుడు ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తా ఉన్నాం. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు దళితులు కళ్ళబల్ల మాట నమ్మరు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అంబేద్కర్ మా సీఎం గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు, బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సైగో జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నీవు ఎంత చేసినా కూడా కోడి కట్టి డ్రామా ఆడావు, గులకరాయి డ్రామా ఆడావు. ఇట్లాంటి దళితులు నువ్వు ఏదో చేస్తావు. ఎవరు కూడా దళితులందరూ చంద్రబాబు వైపే ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో 29లో కూడా 11 సీట్లు కూడా పులివెందులు కూడా నిన్ను దళితులు ఓడిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనించాలా. ఇట్లాంటి కుట్రలకు దళితులు ఎవరు బలికారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.